ప్రసాదించెను. మొదటి పట్టణము నిర్గమాకాండము 20వ అధ్యాయము 1 నుండి 3 వరకు, 7 నుండి 8, 12 నుండి 17 వచనములు. నిర్గమాకాండము 20వ అధ్యాయము 1 నుండి 3, 7 నుండి 8, 12 నుండి 17 వచనములు. ఆ దినములలో దేవుడు ఈ పలుకులు పలికెను. మేము దాస్య నిలయమైన ఐగుప్తు దేశము నుండి తోడుకొని వచ్చిన యావేను నేనే మీ దేవుడను. మీకు నేను తప్ప మరొక దేవుడు లేడు. మీరు మీ దేవుడైన యావే నామమును దుర్వినియోగపరుపరాదు. తన నామమును దుర్వినియోగపరచువానిని యావే దండింపక మానడు. విశ్రాంతి దినమును గుర్తించుకొనుడు, దానిని పవిత్రము చేయుడు. 6 రోజుల పాటు మీ పనులెల్లా చేసుకొనవలెను. మీ తల్లిదండ్రులను గౌరవింపుడు. అట్లయినా మీ దేవుడైన యావే మీకు ప్రసాదించిన దేశములో చిరకాలము జీవింతురు. నరహత్య చేయరాదు, వ్యభిచరింపరాదు, దొంగతనము చేయరాదు, పొరుగువానికి వ్యతిరేకముగా కూటసాక్ష్యము చెప్పరాదు, మీ పొరుగువాని ఇంటిని ఆశింపరాదు, పొరుగువాని భార్యను గాని, దాసును గాని, దాసిని గాని, ఎద్దును గాని, గాడిదను గాని, మరి అతనిది ఏదైనా గాని ఆశింపరాదు. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వనికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ ప్రభు ప్రభు నీవు నిత్య జీవపు మాటలు కలవాడవు. ప్రభు ధర్మశాస్త్రము పరిపూర్ణమైనది, అది ఆత్మకు నూతన జీవమును వసగును. ప్రభు ఆజ్ఞలు నమ్మదగినవి, అవి తెలివి లేని వారికి జ్ఞానమును వసగును. అందరూ ప్రభు ప్రభు నీవు నిత్య జీవపు మాటలు కలవాడవు. ప్రభువు కట్టడలను నీతియుక్తమైనవి, అవి హృదయమునకు ఆనందము చేకూర్చును. ప్రభు విధులు నిర్మలమైనవి, అవి మనసుకు వివేచనమును వసగును. అందరూ ప్రభు ప్రభు నీవు నిత్య జీవపు మాటలు కలవాడవు. దైవభీతి నిష్కల్మషమైనది, అది కలకాలము నిలుచును. ప్రభు చట్టములు సత్యమైనవి, అవి అన్నీయు ధర్మమైనవే. అందరూ ప్రభు ప్రభు నీవు నిత్య జీవపు మాటలు కలవాడవు. అవి మేలువి బంగారము కంటే ఎక్కువగా ఆశింపదగినవి, తేనె పట్టు నుండి చిప్పీల తేనె కంటే తీయనైనవి. అందరూ ప్రభు ప్రభు నీవు నిత్య జీవపు మాటలు కలవాడవు.